జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం అరణ్యకాండ విభాగము 36 తొందరపాటుకు ఫలితం, ఉత్తములను దూషించడం వలన వచ్చే ఫలితం, రెండు అధర్మాలు. వీటిని వాల్మీకి మహర్షి ఇక్కడ సీతమ్మ వారిలో చూపిస్తాడు. వాల్మీకి మహర్షికి తరతమ భేదములు లేవు. ఏం జరిగిందో అదే రాసిస్తాడు, మొహమాటం లేదు. చూద్దాం. ఇక్కడ సీతమ్మ మాట విని రాముల వారు ఆమె కోరిక తీర్చాలని బంగారు చుక్కల జింకను పట్టి తేవడానికి వెళ్తారు. అది ఎప్పటికీ దొరకదు. రాముడు ఆ జింకను సాధారణ జింకగా కాదు, ఇది రాక్షసమాయాన్ని తెలుసుకొని శరమతో సంధించి సంహరిస్తాడు. ఆ జింక మారీచుడిగా మారి చనిపోయే ముందు హా లక్ష్మణ, హా సీత అని 3 సార్లు బిగ్గరగా అరుస్తాడు. ఇంతకుముందు చెప్పాను కదా నేను, రావణాసురుడి యొక్క నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ మారీచుడు ఆ విధంగా గట్టిగా అరుస్తాడు. ఆ శబ్దాలు రాముని గొంతుతో అన్నాడు గనుక విన్నది అమ్మ సీత. వెంటనే బయటికి వచ్చి, లక్ష్మణ చూసా, విన్నావా? హా లక్ష్మణ, హా సీత అని మీ అన్నయ్య గట్టిగా రోధిస్తున్నారు. ఏ రాక్షసుడో ఏ జంతువో అతనిపైన దాడి చేసి ఉంటారు. మీ అన్నయ్య ప్రాణాపాయంలో ఉన్నాడు, నువ్వు త్వరగా వెళ్ళుము, మీ అన్నయ్య రక్షించుము అని అంటుంది మాత సీత. లక్ష్మణస్వామి వారు, మాత సీత నా మాట వినుము, శ్రీరామునికి ఎట్టి ప్రాణహాని ఎవరు తలపెట్టలేరు. శ్రీరాముడిని రాక్షసులు కానీ సురలు కానీ మానవులు కానీ ఎవరూ ఓడించలేరు. ఏ జంతువు నా అన్నను తాకలేదు. అంతటి మహావీరుడు ధీరోదాత్తుడు నా అన్న శ్రీరాముడు. అతని ప్రాణములకు ఎట్టి హాని లేదు తల్లి. ఇది ఒక రాక్షసమాయగా ఎరుంగుము. నా అన్న శ్రీరాముడు ఆ బంగారు జింకను పట్టి కానీ సంహరించి కానీ త్వరలోనే వచ్చును. అంతవరకు వేచి ఉండు తల్లి, వేచి ఉండు అని సముదాయిస్తాడు మరిది లక్ష్మణుడు. సీతమ్మ వారికి కోపం వచ్చింది. ఛీ దురాత్ముడా, మీ అన్నగారి గొంతుకు నాకు తెలీదా? నీకు తెలియదా? ప్రాణాపాయంలో ఉండి హా లక్ష్మణ, హా సీత అని అరుస్తూ ఉంటే నీవు ఇక్కడ నాకు ధర్మపన్నాలు చెప్తున్నావా? నీవు త్వరగా వెళదవా లేదా అంటుంది అమ్మ. మళ్ళా అంటాడు లక్ష్మణుడు, అమ్మ అవసరము లేదు, మా అన్నకు హాని లేదు. మా అన్న నీకు రక్షణార్థం నన్ను ఇక్కడ ఉంచాడు కనుక నిన్ను మా అన్న మాట జవదాటి నేను వెళ్ళలేను. మా అన్నకు ఎట్టి హాని జరగదు అంటాడు లక్ష్మణుడు వినయంగా. మళ్ళా సీతమ్మ వారు చాలా కోపంతో అంటారు, సి దూర్తుడా, నీవు పయోముఖ విష్కుంభానివి. నీవు మీ అన్న భరతుడు కనపడినంత గొప్పవారు కాదు, ధర్మాత్ములు కాదు, నీచులు, అధర్మపరులు. నేను చెప్తున్నాను వినండి. నా రాముడు నాకు లేని నాడు నేను ఒక్క క్షణము కూడా ఈ భూమిపైన జీవించి ఉండను. దుర్మార్గుడా, నీవు నన్ను పొందాలని చూస్తున్నావేమో, నన్ను నీవు పొందలేవు. ఇలాంటి నీచులకు నేను దక్కను. నేను శ్రీరాముని పత్నిని. దుర్మార్గుడా అని బాగా తిడుతుంది అమ్మ సీతమ్మ. లక్ష్మణస్వామి ఏడుస్తూ అంటాడు, అమ్మ సీతమ్మ, నన్ను అట్లాంటి పాపం మాటలు ఆడకమ్మా. నేను రాముడికి బంటుని. నా తండ్రి దశరథ మహారాజు ఎంతో, నా అన్న రాముడు నాకు అంతే. నా తల్లి సుమిత్ర నాకు ఎంతో, మీరు కూడా నాకు అంతే. నాకు అట్టి దుష్ట చింతన ఏనాడూ లేదు, నా మనసులో కలుగదు. నేను అట్లాంటి వాడిని కాదు తల్లి. నన్ను అలాంటి మాటలు అని నన్ను చంపకు. నేను చనిపోయినను ఇట్లాంటి మాటలు వినరాదు అని అనుకుంటున్నాను. కాబట్టి అట్లాంటి మాటలు నాకు అనకు తల్లి. నేను ధర్మపరుడిని, ధర్మంతో ఉన్నవాడిని. నా అన్నే నాకు దైవము, మీరే నాకు దైవము అని అంటాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారు అతని మాటలకు వినకుండా
దుర్మార్గుడా, ధూర్తుడా, నీవు మాకు సేవ చేయదుననే మిషతో వచ్చితివి. వాస్తవం అది కాదు. నీవు నన్ను పొందవాలనే కోరికతో వచ్చి ఉంటివి. దుర్మార్గుడివి. నేను ఎప్పుడు కూడా నీకు ఎన్నటికీ కూడా దక్కను. నేను శ్రీరాముని పత్నిని. నేను చనిపోదును కానీ ఇతరులకు నేను దక్కను. దురాత్ముడా, దుర్మార్గుడా, నీవు ఇట్టి ఆలోచనతో ఉంటివా అని మరలా తిడుతుంది మాత సీత. లక్ష్మణుడు మళ్ళా అంటాడు, మాతా సీత, నా మాట వినుము, నా మనవి వినుము. నేను నా అన్న ఆజ్ఞను జడుస్తున్నాను. అన్న మాట నేను దాటలేను. అందుకనే వెరచి ఇలా చెప్తున్నాను తల్లి. నేను దుర్మార్గపు ఆలోచనతో లేనివాడిని. నాకు అట్లాంటి పాపపు ఆలోచన ఉన్నట్లుగా మీరు తలచవద్దు తల్లి. ఇది రాక్షసుల మాయ. మొన్ననే కదా నా అన్న రాముడు కరుడు, దూషణుడు, త్రిశిరుడు వారితో ఉన్న 14,000 మంది రాక్షస సైన్యాన్ని సంహరించాడు. శూర్పణకు అవమానం చేశాము. ఆ కక్షపూని ఆ రాక్షసులు మాయ చేసి ఇలా మనల్ని అల్లరి చేస్తున్నారు. అయినను ఎట్టి ప్రమాదము లేదు. నా రాముడు జగద్విఖ్యాత వీరుడు. నరులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, గరుడులు, దేవతలు, రాక్షసులు ఎవ్వరు కూడా లేదా అందరూ కూడా కలిసి ఒక్క పెట్టున మా అన్నపైకి దాడి చేసిన వారందరినీ కూడా మా అన్న సంహరించి విజయంతో రాగలడు. అట్టి వీరుడు నా అన్న. నన్ను ఆ మాట నమ్ము తల్లి, నమ్ము అని మళ్ళా బతిమాడుతాడు లక్ష్మణస్వామి. అప్పటికి మాత సీత లక్ష్మణస్వామి వారి మాట వినదు. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. మోడర్న్ హ్యూమన్ సైకాలజీతో అమితంగా ప్రేమిస్తున్న భార్య కానీ, అమితంగా ప్రేమిస్తున్న భర్త కానీ, వారి సహచర భార్య లేదా భర్త ఎవరైనా ప్రమాదాల్లో ఉంటే వారు ధర్మము, సరైన ఆలోచన చేయలేరు. అక్కడ నా భర్త ప్రమాదంలో ఉన్నాడు, లేదా ఇక్కడ నా భార్య ప్రమాదంలో ఉన్నది అనే ఆలోచన చేస్తారు. కానీ అనే మాటలు తప్పుడు మాట్లాడుతున్నామా, అధర్మం మాట్లాడుతున్నామా అనే ఆలోచన శక్తి అక్కడ కోల్పోతారు. అక్కడ వారి యొక్క సహచర భార్య లేదా భర్తే ముఖ్యం. ఇక్కడ సీతమ్మ వారి మనస్సు అలాగే ఉన్నది. ఆమెకు తన భర్త ఏమవుతున్నాడో అనే ఆందోళనలో ఉన్నది ఆ తల్లి. అందుకని అలా మాటలు లక్ష్మణుడు అన్నది. అప్పటికి లక్ష్మణస్వామి మాటలు వినని ఆ సీతామాత, చీ ధూర్తుడా, నీవు వెంటనే వెళ్ళి మీ అన్నను ఆదుకొనుము, లేదందువా నేను ఇక్కడనే విషము త్రాగి లేదా ఉరిపోసుకొని నా ప్రాణములు నీ ముందే తీసుకొందును. నువ్వు దుర్మార్గుడివి, ధూర్తుడివి. మీ అన్న ప్రాణాలను నువ్వు కాపాడాలని కోరికతో లేనివాడివి. నీవా మీ అన్నతో అభిమానంతో, భక్తితో సేవించడానికి వచ్చితివి అని మరలా దూషిస్తున్నది తల్లి సీత. ఇక సీతామాత ప్రాణాలు తీసుకుంటానని, ఉరివేసుకొందునని, విషము తాగుదునని అనేసరికి లక్ష్మణస్వామి కొంత వెనకకి తగ్గి, సరే నా అన్న మాట నేను జవదాటినా కానీ నా మాతా సమురాలు వదిలి గారి యొక్క ప్రాణములైనా నేను కాపాడగలను కదా అనుకుంటూ, మాత క్షమింపుము, ఇదిగో నేడే వెళ్ళి వత్తును. కానీ తల్లి, నీవు ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీమూర్తివి. ఒక ఉత్తమ వంశానికి కోడలుగా వచ్చావు. నేనైతే మిమ్మలను శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారంగానే పూజిస్తున్నాను. నా అన్న రాముడిని శ్రీమన్నారాయణుడిగానే నేను పూజిస్తున్నాను. ఇట్లాంటి మీరు అట్లాంటి మాటలు నన్ను చిత్తవద చేయకండి. మీకు నమస్కారం చేస్తున్నాను తల్లి. ఇది రాక్షసమాయ. దయచేసి మీరు మన కుటీరంలోనికి వెళ్ళండి. నేను పోయి నా అన్న జాడ తెలుసుకొని మా అన్నతో వత్తును. నమస్కరిస్తూ లక్ష్మణస్వామి సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని ఆమెకి నమస్కరించి బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఈ విధంగా లక్ష్మణుడు అన్న దగ్గరికి వెళ్ళాడు. జై శ్రీమన్నారాయణ.